మన వాళ్ళందరూ కూడా హిందూ ధర్మం బొట్టు పెట్టుకుంటారు. మన తెలుగు వాళ్ళు అందరూ బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకుంటే ఏమిటంటే ఇది జ్ఞాపక శక్తి, ద మెమరీ పవర్ ఇక్కడ ఉంటుంది. అందుకని రోజుకు 5 నిమిషాలు దీన్ని ఇలా అనమంటే అనరు. బొట్టు పెట్టుకుంటే దీన్ని ఇలా ముట్టుకుంటారు. ఊరికనే పొద్దున్నే ఇలా పట్టుకొని కూర్చోండి అంటే బాగుండదు. అట్లా పట్టుకొని కూర్చోమంటే ఏమైందని అడుగుతారు. తలనొప్పి వచ్చిందా, అమృతాంజనం కావాలి, ఇక్కడ అమృతాంజనం ఇస్తారు, ఏమిస్తారో తెలియదు నాకు. ఆర్ యూ హ్యావ్ హెడేక్ అని అడుగుతారు. వెంటనే హెడేక్ అంటే నేను అని చెప్పాలి. కాబట్టి స్టమక్ ఏకా, హెడ్ ఏకా, ఎక్కడ ఏక్ అయితే అక్కడ పట్టుకుంటూ ఉంటారు. ఇట్లా ఆ పట్టుకోవడం అట్లా కాదు. ఇక్కడ కనుక ఇలా రబ్ చేస్తే ఇది చాలా మెమరీ పవర్ పెంచే స్థానం. పిల్లలందరికీ కూడా ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. అందువల్ల మన తెలుగు వాళ్ళు బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకుంటే ఇలా అంటుంటే ఏంటంటే ఇక్కడ కదలిక వల్ల యూ కెన్ ఇంక్రీజ్ యువర్ మెమరీ పవర్. సో అందువల్ల సైన్స్ మీకు కొంత చెప్పచ్చు, అన్నీ ఇప్పుడే చెప్పకపోవచ్చు. మీరు సైన్స్ అందులోకి వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తాయి ఇక్కడ ఈ పవర్ ఉంది అని. అప్పటికి మనం పెద్దవాళ్ళం అయిపోతాం, ఈ పవర్ పెట్టుకోవడం మర్చిపోతాం. అందువల్ల ఇప్పటి నుంచే పెట్టుకున్నారంటే పవర్ ఉంటుంది మీ చేతిలో, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నేను ఒక మంత్రం చెప్తాను పిల్లలకి. అంటే ద సౌండ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎ మంత్ర. ప్లీజ్ కమ్ అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. వై ఆర్ కమింగ్ అంటే మొహం ఇలా పెట్టామనుకోండి, ఇలా అయిపోతారు. అంటే ఎవరికైనా ఒక మంచి మాటే ఒక మంత్రం. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ మై లాంగ్వేజ్? ఓకే, ప్లీజ్ చాంట్ విత్ మీ. శ్రీ మహా, గట్టిగా చెప్పండి. శ్రీ మహా గణాధి పతయే నమః. ఐం మహా సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. కలమంజుల వాగనుమిత. వెరీ గుడ్, యు ఆర్ చాంటింగ్ వెరీ నైస్లీ. కలమంజుల వాగనుమిత గళపంజర గత శుకగ్రహ ఔత్కంఠ్యాత్ అంబ రదనాంబరం తే బింబఫలం శంబరారిణ న్యస్తం. ఈ మంత్రము చాలా గొప్ప మంత్రము, మీరు రికార్డ్ చేసుకున్నారు చాలామంది. ఇది పిల్లలకు రోజు ఒక్కసారి వినిపించండి. వాళ్ళు ఏ పనిలో ఉన్నా సరే ఉదయం ఒక్కసారి రోజు వినిపిస్తే ఈ మంత్రం ప్రభావం ఏమంటే వాళ్ళలో ఏ ప్రతిభ, ఒకరు గొప్ప డాక్టర్ అవుతారు, ఒకరు గొప్ప ఇంజనీర్ అవుతారు, ఇంకొకరు ఒక గొప్ప ఎకనామిస్ట్ అవుతారు, ఇంకా ఇలా ఎన్నో వృత్తుల్లో గొప్పవాళ్ళు అవుతారు. కానీ ఎవరేమవుతారో మనకు తెలియదు. కానీ ఈ మంత్ర ప్రభావం వల్ల మనం ఏమి కావాలో అది వాళ్లకు తెలిసేటట్లు చేస్తుంది ఈ మంత్రము. అది చాలా అద్భుతమైన మంత్రం ఇది రోజు ఒక్కసారి పిల్లలకు వినిపిస్తే చాలు, వాళ్ళ జీవితాలు అమృతమయములు, ధన్యములు అవుతాయి. వాళ్ళు ఎంతో గొప్ప స్థితికి జీవితంలో వెళతారు. అందువల్ల ఈ మంత్రం ఒక్కసారి వినిపించండి. Please subscribe to our YouTube channel. Like and share this video.